లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ అయితే చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పోలింగ్ కేంద్రాల నుంచి అయితే పోలింగ్ సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా కాకినాడ స్ట్రాంగ్ రూమ్లకి అయితే చేరుకోబోతున్నాయి. ఇక్కడ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో ఏ విధంగా భద్రపరుస్తారు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కలెక్టర్ నివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉంది పోలింగ్ ప్రక్రియ, ఏ విధంగా సాగింది కాకినాడ జిల్లాలో, ఎలా ఉంది సార్ మొత్తం అంతా? కాకినాడ జిల్లాలో పొద్దున్న 7 గంటల నుంచి పోలింగ్ చాలా యాక్టివ్గా ప్రారంభమైంది. ప్రజలందరూ కూడా భారీ ఎత్తున వచ్చేసి తమ ఓటుని వినియోగం చేసుకున్నారు. అయినప్పటికీ ఇప్పుడు కూడా ఇంకా కొంచెం లైన్ మన కంటిన్యూ అవుతూ ఉంది. ఎందుకంటే మధ్యలో కొంచెం ఎండ ఉండడం వల్ల అండ్ అదే రకంగా ఈవినింగ్ టైంలో ఎక్కువ రద్దీ రావడం వల్ల అందరికి కూడా స్లిప్స్ ఇచ్చేసి ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కాకినాడ సిటీ అండ్ కాకినాడ రూరల్ ఇక్కడ రిసెప్షన్ సెంటర్కి వస్తారని చెప్పి భావిస్తున్నాం త్వరలో. అంటే ఇప్పుడు ఎంత పోలింగ్ శాతం నమోదైంది, ఎంతవరకు వచ్చే అవకాశం ఉందంటారు మొత్తం? అంటే ఇప్పుడు దాకా అంటే వీ హ్యావ్ రిలీజ్డ్ 6 o'clock రిపోర్ట్ వరకు మనం 65% ఇది చేసాము. అంటే అది ఇంకా అప్పుడు దాకా ఉన్న రిపోర్ట్ అనమాట. డెఫినెట్గా పోలింగ్ పర్సంటేజ్ 78% నుంచి 80% వరకు ఉండడానికి అవకాశం ఉంది. కాకినాడ సిటీ కూడా పోయినసారి కన్నా ఆల్మోస్ట్ దిస్ టైం ఎక్కువ వస్తడానికి అవకాశం ఉంది అన్నమాట. ఇప్పుడు ఈ కాకినాడ పార్లమెంట్ సంబంధించిన 7 నియోజకవర్గాల్లో వీటిని ఏ విధంగా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తున్నారు? మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇదేమిటంటే రిసెప్షన్ సెంటర్ అనమాట. అంటే వచ్చిన సిబ్బంది నుంచి వాళ్ళ ఈవీఎం, వాళ్ళకి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ దీన్ని అక్కడ భద్రపరచడం. సో ఇక్కడ భద్రపరచడానికి ఏం చేసామంటే ఇక్కడ వివిధ టీంలు పెట్టాము. ఈ టీంలు ఇక్కడ నుంచి వీళ్ళతో పాటు టీం తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాన్ని సీసీటీవీ ద్వారా అక్కడ మానిటర్ చేస్తున్నాము. అండ్ అలాగే అక్కడ సీసీటీవీ ద్వారా మనం మానిటర్ చేస్తున్నది కూడా క్యాండిడేట్స్ కూడా చూపిస్తున్నామంట. క్యాండిడేట్ రూమ్ అని ఒకటి పెట్టి అక్కడ క్యాండిడేట్స్ వచ్చి అక్కడ చూస్తున్నట్టు పెడుతున్నాము. ఎప్పుడైనా క్యాండిడేట్స్ వచ్చి దాన్ని చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ 3 tier పోలీస్ అండ్ ఆల్సో సెక్యూరిటీ సిస్టమ్ పెడుతున్నాం. సిఆర్పిఎఫ్ ప్లస్ ఆర్మ్డ్ పోలీస్ ప్లస్ సివిల్ పోలీస్ ముగ్గురు దీన్ని గార్డింగ్లో ఉంటారనమాట. కంటిన్యూస్ సర్వేలెన్స్లో ఉంటారు. అండ్ కాబట్టి భద్రతా ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఎన్ని గంటల వరకు ఇక్కడ చేరుకునే పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది 7 పార్లమెంట్ సంబంధించిన ఈవీఎంలో? We expect first team can come by around 9 o'clock. Last team may come even up to పొద్దున 2 గంటల వరకు కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తుని నుంచి అంత దూరం రావాలి కాబట్టి. సో దట్స్ వాట్ యూఆర్ ప్లానింగ్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. కాకినాడ జిల్లాలో అయితే ప్రశాంతంగా అయితే అన్ని వాతావరణంలో కూడా ఇది ఒక పోలింగ్ ప్రక్రియ అయితే సాగిందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే 7 పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఈవీఎంలన్నీ కూడా కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణానికి అయితే చేరుకుపోతాయి. కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలోనే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వాటికి భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లతో పాటు అలాగే కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి ఉందన్నారు. అంతేకాకుండా ఇప్పటికైతే అక్కడ చూసుకునేందుకు భద్రపరిచినటువంటి ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ రూమ్లు కూడా ప్రత్యేకంగా June 4th వరకు కూడా చూసుకునేందుకు వాళ్ళు ఎప్పటికైతే అప్పుడు వచ్చి చూసుకునే ఏర్పాట్లు కూడా ఫెసిలిటీ కూడా ఈ యొక్క కాకినాడ జేఎన్టీయూలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లో ఏర్పాటు చేసినట్టుగా జిల్లా కలెక్టర్ కూడా చెప్పారు. గతంతో పోల్చుకుంటే 78.5 వరకు కూడా ఈ యొక్క పోలింగ్ శాతం అంతా నమోదు అవ్వచ్చు. ఇప్పుడు ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా పోలింగ్ కొన్ని ప్రాంతాలలో ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే కొంతమంది ఈవినింగ్ ఎక్కువగా రావడం, వాళ్ళందరూ కూడా 6 గంటల లోపల వచ్చిన వారు అందరూ కూడా ఓటు హక్కు కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో ఇప్పుడంతా కూడా ఈ యొక్క ఈవీఎంలన్నీ కూడా ఈ కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఈవీఎంలో ఈ దాదాపుగా 2 గంటల టైం వరకు కూడా పట్టే అవకాశం ఉందని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత భారీ ఎత్తున అధికారులు కావచ్చు, అలాగే పోలీసు ప్రొడక్ట్స్ చూసిన ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా కాకినాడ జిల్లా కలెక్టర్ నివాస్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.